నోటికి రుచి, శరీరానికి మంచి అనుభూతి. బరువు తగ్గించే ఈ పానీయాలను ఇంట్లోనే తయారు చేసుకోండి. బరువు తగ్గాలని నిర్ణయించుకునేవారు తమ డైట్పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కేలరీలు చాలా ముఖ్యమైనవి. అందువల్ల బరువు తగ్గే సమయంలో చక్కెర మరియు అధిక కేలరీల శీతల పానీయాలు తీసుకోకూడదు. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగల కొన్ని రుచికరమైన పానీయాలు ఇక్కడ ఉన్నాయి. శరీరానికి ఆహ్లాదకరంగానూ, నాలుకకు రుచిగానూ, బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నీరు మరియు ఇతర గృహోపకరణాల నుండి బరువు తగ్గించే పానీయాలను తయారు చేయవచ్చు. అల్లం మరియు నిమ్మకాయ పానీయం. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిపైరేటిక్ లక్షణాలు ఉన్నాయి. కొన్ని పరిశోధనల ప్రకారం అల్లం కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బరువును కూడా తగ్గిస్తుంది. బ్లెండర్లో అల్లం మరియు నీరు వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి నిమ్మరసం వేయాలి. తర్వాత బాగా కలపాలి. చిటికెడు వేయించిన జీలకర్ర పొడిని వేసి కలపాలి మరియు అల్లం నిమ్మకాయ డ్రింక్ తాగడానికి సిద్ధంగా ఉంది. జీలకర్ర పానీయం. జీలకర్రలో థైమోక్వినోన్ అనే ప్రత్యేకమైన పదార్థం ఉంది. ఇది బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది. జీలకర్ర చాలా అధిక ఉష్ణ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. జీలకర్రలో కేలరీలు చాలా తక్కువ. ఇది జీవక్రియను పెంచడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. మీరు జీలకర్రను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా ఉంచండి. దీనిని వడగట్టి ఉదయాన్నే తాగవచ్చు. అలాగే జీలకర్రను నీళ్లతో మరిగించి తాగితే శరీర బరువు తగ్గుతుంది. దాల్చిన చెక్క పానీయం. దాల్చిన చెక్క రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని కొవ్వు పదార్థాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నీటిని వేడి చేసి దాల్చిన చెక్క పొడి వేయాలి. బాగా తాగిన తర్వాత నిమ్మరసం వేసి గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది మరియు బరువు తగ్గిస్తుంది. పుదీనా మరియు నిమ్మకాయ. బరువు తగ్గడంలో పుదీనా చాలా ఎఫెక్టివ్ ఫుడ్. పుదీనాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనితో తయారు చేసిన పానీయం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఒక పాత్రలో నీళ్లు, పుదీనా ఆకులు వేసి మరిగించాలి. అది ఉడికిన తర్వాత అందులో నిమ్మరసం వేసి తాగాలి. మీరు ఉడికించిన పుదీనా ఆకులను కూడా తినవచ్చు. సబ్జా నీరు. సబ్జా లేదా చియా గింజలు పొట్టలోని కొవ్వును తగ్గిస్తాయి. సబ్జా విత్తనాలు చాలా తక్కువ ధరలకు లభించే అత్యంత ఉపయోగకరమైన ఆహారం. సబ్జా వాటర్ బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సబ్జా గింజలు నానబెట్టి తాగడం లేదా అందులో నిమ్మరసం కలుపుకుని రెగ్యులర్గా తాగితే బరువు తగ్గుతారు. దాల్చిన చెక్క మరియు నల్ల మిరియాలు టీ. దాల్చిన చెక్క రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు శరీరంలోని కొవ్వు ప్రభావాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నల్ల మిరియాలు మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దాల్చిన చెక్కలను నీటితో ఉడకబెట్టి గోరువెచ్చగా ఉండే వరకు చల్లబరచండి. తర్వాత ఎండుమిర్చి, నిమ్మరసం వేసి బాగా కలిపి తాగాలి. గూస్బెర్రీ మరియు అల్లం రసం. ఉసిరికాయలోని కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 1/4 కప్పు నీరు, తరిగిన ఉసిరి మరియు అల్లం కలపండి. మిశ్రమాన్ని ఒక గ్లాసులో వడకట్టి ఉప్పు కలపండి. బాగా కలిపి త్రాగాలి. మెంతి నీరు. మెంతి గింజలు పురాతన భారతీయ వంటకాలలో ఒక భాగం. సుగంధ ద్రవ్యాలు వారి స్వంత శ్రేష్ఠతను కలిగి ఉంటాయి. ఇది నిరోధకతను పెంచింది.
ఇది శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్ను కూడా తొలగిస్తుంది. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగండి. నిమ్మరసం. నిమ్మ పండు నుండి తయారైన పానీయం సాధారణంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మరసం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే బరువు తగ్గుతారు. ఔషధ గుణాలున్న ఇతర పానీయాలతో పాటు నిమ్మరసం కూడా తాగడం శరీరానికి మేలు చేస్తుంది.